ఈ కథ ఖచ్చితంగా పిల్లలకు వినిపించాల్సిన కదండి. అస్సలు మిస్ చేయొద్దు. రేపొద్దున మీ పిల్లలు మీ మాట వినాలంటే ఇలాంటి కథలు వినండి, చెప్పండి, వినిపించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాజిక్ టేల్స్కి. 2 నెలల తర్వాత కలుద్దామని సింహము, తోడేలు, నక్క, ఖడ్గమృగం అక్కడి నుండి వెళ్ళిపోయాయి. పొదల వెనుక నుండి వీళ్ళ కాన్వర్జేషన్ అంతా వింటున్న రాము సరిగ్గా అవి మీటింగ్ ఎక్కడ పెట్టుకున్నాయో ఆ ప్లేస్కి మెల్లగా వచ్చాడు. అక్కడి నుండి సరిగ్గా 100 అడుగులు వేశాడు. అక్కడ నది ఉన్నట్టు ఏమీ అనిపించలేదు రాముకి. మళ్ళీ వెనుకకు 100 అడుగులు వేసి ఎక్కడ మొదలయ్యాడో అక్కడికి వచ్చి నుంచొని వేరొక డైరెక్షన్లో 100 అడుగులు వేశాడు. చల్లటి గాలి, నీటి శబ్దం వినబడింది. జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేశాడు. నీళ్ళలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ నది ఉందన్నమాట. కొంచెం మసకగా కనబడటం మొదలుపెట్టింది. మొత్తం దిగి స్నానం చేశాడు. ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఆ జంతువులకి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పి రాజ్యానికి నడిచి వెళ్ళిపోయాడు. రాజుగారిని కలిసి, మహారాజా, నాకు కొద్దిగా సమయం ఇస్తే మన రాజ్యంలో ఉన్న నీటి కొరత నుండి, రాణిగారి అస్వస్థత నుండి బయటపడడానికి నేను సహాయం చేస్తాను అని చెప్పాడు. రాజు ఒక చిన్న ఆశతో సరే అన్నాడు. కొంతమంది సైనికులతో రాము రాజుగారి మందిరం దగ్గర ఉన్న గుండ్రపు బండరాయిని వెతికి దాన్ని తొలగించి త్రవ్వించాడు. అంతే, రాజ్యానికి సరిపడా నీరు బయటకు వచ్చాయి. తరువాత రాము రాజుగారి మందిరం దగ్గరే ఉన్న ఒక వాగు దగ్గర పక్కన ఉన్న తమలపాకు మొక్కను వెతికి దాని ఆకులు 5 రోజు రాణిగారికి ఇచ్చాడు. నెల రోజుల్లో ఆవిడ ఆరోగ్యం మొత్తం కుదుట పడిపోయింది. రాజుగారు రాము సేవకు మెచ్చి ధనధాన్యాలు, బంగారు నాణాలు ఇచ్చాడు. దాంతో రాము పెద్ద భవనం కొనుక్కొని హాయిగా ఉంటున్నాడు. ఆగండి, కథ మొత్తం అవలా సగమే అయ్యిందండి. ఇంచుమించు 2 నెలలు అలా గడిచిపోయాయి. ఒకరోజు రాము తన ఇంటి గేట్ ముందు నుంచుని ఉండగా ఒక గుడ్డివాడు, అడుక్కునేవాడు వచ్చాడు. రాము అతనిని పిలిచి దయతో భోజనం పెట్టాడు. రాముకి అతని వాయిస్ చాలా ఫెమిలియర్గా అనిపించింది. బాగా వినిన గొంతులా అనిపించడంతో ఎవరా అని ఆలోచించాడు. మీరు గెస్ చేశారు